గంగా టీవీ ఓం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఏ పూజ ఎందుకు చేయాలి, పూజ చేసేటప్పుడు ఏ మంత్రం ఏ శ్లోకాలని పఠించాలి అనే పూర్తి విశ్లేషణను మీకు అందించడానికే మా ప్రయత్నం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాంటిది దేవుణ్ణి పూజించేటప్పుడు కొన్ని మంత్రాలు శ్లోకాలు ఉంటాయి. వాటిని పఠిస్తేనే దేవుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో మొదటిగా ఆది గణపతిని కొలుస్తాం. అలా ఆది గణపతిని పూజ చేసేటప్పుడు మొదటగా తలిచే దైవం గణపతి. అప్పుడు ఈ శ్లోకాన్ని చదవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతానం ఉపాస్మయే. వక్రతుండం మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ మంత్రాన్ని పఠిస్తూ ముందుగా ఆది గణపతిని తలుస్తూ మొదటిగా దీపారాధన చేస్తాం. దీపారాధన చేసేటప్పుడు కూడా ఒక మంత్రాన్ని పఠించాలి. అదే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వం తమోపహారం దీపేన సర్వం సాధ్యతే దీపలక్ష్మి నమోస్తుతే. ఇలా పూజ చేసేటప్పుడు మొదటిగా గణపతి శ్లోకాన్ని అలాగే దీపానికి సంబంధించిన ఈ శ్లోకాన్ని చదివి పూజను ప్రారంభిస్తారు. ఇది అర్చకులు చదువుతూ ఉంటారు, కానీ మనం మనసులో అది పెట్టుకోం. ఏదో మొక్కుబడిగా అలా వాళ్ళు చదువుతుంటే మనం కూడా అనుసరించి అక్కడితో వదిలేస్తాం. కానీ ఇది ప్రతిసారి మనం పూజ చేసుకునేటప్పుడు దీన్ని మనసులో పెట్టుకుని తలుస్తూ ఉంటే మనకి దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే అందుకు మనమే అదృష్టవంతం అవుతాం. మరో అంకంలో మరో శ్లోకం గురించి వివరిస్తూ మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4. గంగా టీవీ తెలుగు ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్. గంగా టీవీ స్టూడియో ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు. గంగా టీవీ హరివిల్లు మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు.